ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. శాంతమ్మ సిస్టర్ ప్రేయర్ చేస్తారు, ప్రేమలతో పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, కోట్ల కోట్ల దూతలందరూ ప్రభా పరిశుద్ధుడు 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 అని ప్రభా నిత్యము స్తుతి గానం చేయబడుచున్న మహాదేవ, అయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. దయగల తండ్రి నీకే వందనాలు నాయన. ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని నాయన, ఈ యొక్క దినమున ప్రభా నీ సజీవ లెక్కలు మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. కృతజ్ఞత స్తుతులు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఈ దినమున కూడా ప్రభా నీ పాద సందర్భానికి మధ్యలో మీరు దిగండి. ఓ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. వాక్యం చెప్తున్న బిడ్డలు కూడా ప్రభా మీరుండి మాట్లాడండి, మీ శిలో చాటును మరుగు చేసుకోండి ప్రభా. అయ్యా ఆమెలో మీరుండి మాట్లాడండి, మీ పరలోక మర్మాలు నీ వాక్కులను ప్రభా మాతో మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధపరచండి నా దేవా, నీకే వందనాలు నాయన. తండ్రి నీ కృపకు తగినట్లుగా మేము జీవించాలా ప్రభా, వాక్యానుసారంగా జీవించాలా, మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. పాటల ద్వారా మీరు మయం పొందండి. యేసయానికే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు నైనా. జాయిన్ కావాల్సిన వారు అయ్యా ఎలాంటి ఆటంకాలు ఉన్నారో ప్రభా, సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నైనా. అయ్యా వాక్యం వారిని ప్రభా మీరు బలపరచండి, నీలో స్థిరపరచండి తండ్రి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఆయన. అనారోగ్యంతో బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి నా ప్రభా. సేవ చేస్తున్న ప్రభా నీ బిడ్డలందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇంకా నీ బిడ్డలను బలపరిచి నా తండ్రి, ఇంకా ప్రభా నీ సేవకులు నువ్వు తండ్రి తోడై ఉండి నా ప్రభాని ప్రార్థిస్తున్నా తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రమైన తండ్రి. ఆశ్చర్య అద్భుత కార్యాలను జరిగించండి అయ్యా. మీరు మాకు సమీపంగా ఉన్నారు ప్రభా, నీకే స్తోత్రాలైనా. ఇంకా ప్రభా నీకు సమీపంగా లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రక్షణ లేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకురావా. వారు ప్రభా నీ రక్షణ వచ్చి సహాయించండి. ఒక దేవానికి వందనాలు ప్రభా. ఏవో నామం బలైన దుర్గం అన్నావు ప్రభా. నీతి మంత్రులు అందులో పరిగెత్తి సురక్షితంగా అంటున్నావు అన్నావు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. దేవాలోకం కలిగిన ప్రభావం విడుదల చూస్తున్నాం తండ్రి. అయ్యా నీ చెంత చేరిన ఆయన జీవించి బిడ్డలుగా మీరు మార్చండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ మారు మనసు దయచేయండి అయ్యా. మీరు దేవుడని తెలుసుకునే కృప దయచేయండి. ఆరాధన ప్రభా నీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా. మీరే గొప్ప కార్యాలు జరిగించి ఆరాధన అంతటిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ప్రేమలతో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందరికీ ప్రైజ్. ప్రభుల అందరూ వందనాలు. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా, సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ విలువైనది. యేసయ్యా నీ ప్రేమంత బలమైనది. యేసయ్యా నీ కృపయంత విలువైనది. సమీపించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు
దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగినది, తులువకు విలువను నొసగినది యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృపయంత విలువైనది యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృపయంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. ధరయందు నేనుండా చెరయందు పడియుండ పరమందు చూచితివే, నన్నే పరమందు చేర్చితివే. ధరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు చూచితివే, నన్నే పరమందు చేర్చితివే. కలునకు కరుణను నొసగితివే, కలునకు కరుణను నొసగితివే యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. స్తుతించి స్తోత్రించి కీర్తించి పూజింతు, నీవే దైవమని నాదు నిత్య జీవమని. స్తుతించి స్తోత్రించి కీర్తించి పూజింతు, నీవే దైవమని నాదు నిత్య జీవమని. దురితుని ధన్యునిగా చేసితివి, దరితుని ధన్యునిగా చేసితివి యేసయ్యా. నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులోని వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీ
దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరామా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనకు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ ఆన్లైన్ ప్రేయర్ లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వాక్యానికి వెళ్దాము, ప్రార్థన చేసుకొని వాక్యదానికి వెళ్దాము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుడైన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. కాలములు సమయములు నా ప్రవ్వ నీ స్వాధీనంలో పరుచుకున్న ప్రవ్వ, మమ్మల్ని నా ప్రవ్వ సమకూర్చిన గొప్ప విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని నా ప్రవ్వ నీ వాక్యదానికి పిలిచిన తండ్రి, మట్టి పాత్రను నా ప్రభ దేనికి పనికిరాని దాని ప్రభ నన్ను నీ సిలువ చట్టం మరుగు చేసుకొని దేవా, నా నోరు నీ బూరగా వాడుకున్న ప్రభ, నీ వాక్యము నా తండ్రి రెండంచులు గల వాడిగల కట్టుకోమన్నావు తండ్రి. చెబుతున్న నాతో వింటున్న బిడ్డలందరితో మీరు మాట్లాడి ఆయన సూటిగా తేటగా స్పష్టంగా మాతో మాట్లాడండి. నీ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింప దయచేయండి. 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా నా దేవా మేమందరం ఫలించలాగున మీరే కృప చూపండి నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము. ఇవాళ మన వాక్య ధ్యానాంశం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న పాత్ర. దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఎవరు అంటే సమూయేలు. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుట ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇప్పుడు మామూలుగా సంతానం కలుగపోవటము ఒక సంగతి అయితే, యెహోవానే ఆమెకు సంతు కలగకుండానంట చేసిందంట. ఇక్కడ యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, అయితే దేవుడే ఈమె జీవితంలోనంట జోక్యం చేసుకున్నాడంట. ఆమెకు యెహోవా సంతు లేకుండా చేసిండు కదా, ఎందుకు దేవుడే జీవితం. ఇప్పుడు మనుషులు బాధ పెడితేనేమో ఒకలాగా ఉంటది, దేవుడే సాక్షాత్తు దేవుడే మనల్ని బాధ పెడితే ఇంకా బాధ ఎవరికి చెప్పుకుంటాము? అది తీరని ఒక శోకం కదా. ఇప్పుడు మనకు సమస్తము మేలు కలుగ చేసే దేవుడే మనకి బాధ పెట్టినప్పుడు అది మనుషులు తీర్చలేరు. ఆ బాధను మనకు బాధ తీర్చేది మన దేవుడే, మనం నమ్ముకున్న మన దేవుడు. అయితే ఇక్కడ అన్న విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ఆమెకు సంత అంటే సంతానం లేకుండా దేవుడు ఆమె జీవితంలో జోక్యం చేసుకున్నాడు. అయితే ఆమె భర్తకు ఇంకొక భార్య ఉంది. ఆమె పెనిన్నాకు ఆమెకు సంతు కలిగినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆమె ఇచ్చిందంట. అయితే ఇప్పుడు భర్తకు 2 ఉన్నారు కదా భార్యలు. ఎల్కానాకు 2 భార్యలు. 2 భార్యలు అయినప్పుడు ఆమె నా భర్త పిల్లలు నా పిల్లలు అన్నట్టుగా దగ్గర తీసుకున్నప్పుడు ఆమెను విసికించడము, ఆమెను మాట్లాడడం, బాధ పెట్టడం, ఆమెను గొడ్రాలు నా పిల్లలు ముట్టుకోవద్దు, నా పిల్లల్ని తాకొద్దు అన్నట్లుగా ఎన్ని రకాలుగా హింసించిందో. అయితే ఇక్కడ బైబిల్లో స్పష్టంగా ఏమని రాయబడిందంటే, ఆమెను పెనిన్న 6వ వచనంలో చదువుతున్నాను. పెనిన్న ఆమెకు విసికించుట ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అయితే తన ఇంకొక భార్య ఆమెకు ఉన్న సంతానాన్ని బట్టి ఈమెను బాధ పెట్టినప్పుడు ఆమెకు దేవుని పట్ల కోపం వచ్చి ఆమెనంట చాలాగా కోపము పుట్టించెను గనుక ఆమె భోజనం చేయకుండా ఏడ్చుచూ బాధపడుతూ అట్లాగా ఉందంట. ఉన్నప్పుడు ఎల్కానేమో ఆమెను ఓదారుస్తున్నాడు. ఇక్కడ 8వ వచనంలో, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్న, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచలనం ఎందుకు కలిగినదని 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా
అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడిను కదా. నన్ను ఒక పిల్లవాడిగా చూసుకొని, నాలో ఒక పిల్లవాడిగా నువ్వు గుర్తించుకొని నువ్వు సంతోషంగా ఉండు. నీకు ఏం బాధ కలిగిందంటే, ఈ హన్నాకు తృప్తి లేదన్నమాట. ఎందుకంటే తృప్తి లేదు ఆమె జీవితంలో. నా ద్వారా వచ్చి నాకు సంతానం ఉందనుకో, నా బిడ్డలు నేను స్వతంత్రంగా ఎత్తుకుంటాను, నా బిడ్డలు స్వతంత్రంగా నేను దగ్గరికి తీసుకుంటాను కదా అని ఆమె హృదయంలో ఒక బాధ ఉండి ఆమె దుఃఖక్రాంతురాలైపోయింది. భర్త ఎన్ని చెప్పినా కూడా ఆమెకు మనశ్శాంతి లేదన్నమాట. మనశ్శాంతి లేదంటే ఇక్కడ గమనించాల్సిన మాట ఏమిటంటే, యెహోవా దేవుడు ఆమె విషయంలో దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఎందుకంటే అన్నాను బాధ పెట్టాలను, అన్నాను సూటిపోటి మాటలతో ఆమెను దుఃఖపరచాలని కాదు, కానీ అన్న ద్వారా ఒక సమూయేలు రావాలని దేవుని ఆలోచన. ఒక సమూయేలు సపోజ్ మామూలుగా అన్నకి సంతానం కలిగింది అనుకో, ఆమె ద్వారా వచ్చిన సంతానం దేవుని సేవకు సమర్పించేది కాదు. ఎందుకంటే మామూలుగా నాకు పిల్లలు పుట్టారు, నాతోనే ఉంటారు, నేను బ్రతికినన్ని దినాలు నా పిల్లలకు సపచర్య చేస్తాను, తర్వాత నా వయసు తగ్గిన తర్వాత నా భాగాలు నా పిల్లలు చూస్తారు అని అంతవరకే ఉండేది. అయితే దేవుడి చిత్తం అది కాదు. దేవుడి చిత్తం ఏమైందంటే, అన్న ద్వారా వచ్చిన ఒక సమూయేలు వస్తాడు. సమూయేలు నేను అన్నకి ఇవ్వబోతున్నాను. ఆ సమూయేలు ఎట్లా ఉంటాడంటే, ఒక రాజులను శాసించే సమూయేలు నేను అన్నకు ఇవ్వబోతున్నాను. రాజులను శాసించే సమూయేలు అంటే ఎంత గొప్ప విషయం కదా. రాజులను శాసించే సమూయేలు ఇవ్వాలని దేవుని చిత్తం, అక్కడ దేవుని ప్రణాళిక ఉంది. కనుక దేవుడు అన్న ద్వారానే ఆమె నోటి కొంటానే నేను నీకు సేవకు సమర్పిస్తానని అన్న నోటి ద్వారా రావాలి అని ఆమెకు తొందరగా సంతానం ఇవ్వకుండా అక్కడ దేవుడు ఆలస్యం చేసినట్టు ఇక్కడ బైబిల్లో కనబడుతుంది. ఇక్కడ స్పష్టంగా ఉంది కదా, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను అంటే ఎందుకు సంతు లేకుండా చేసిండు? అన్న ద్వారా ఒక సమూయేలు రావాలి. సమూయేలు రావాలంటే ఆమె సంతానము కొంచెం లేటు కావాలంటే ఆమె సరి అయిన ప్రార్థన చేయాలి. చేసినప్పుడే సరి అయిన ప్రార్థన అంటే ఎట్లానంటే సమర్పణ కలిగిన ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆమె ఒక తీర్మానంలోకి వస్తుంది అన్నమాట. తీర్మానంలోకి వచ్చినప్పుడు దేవునికి సమర్పించడానికి ఆమె వెనుకడుగు వేయకుండా ఆమెలో నుంచే రావాలి. ఆమెలో నుంచి ఆ ప్రార్థన రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు సంతానం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. అయితే అక్కడ అన్న ఏం చేసింది? ఈమె ఎప్పుడైతే పెనిన్న బాధ పెట్టిందో ఆమెకు దుఃఖం కలిగింది, బాధ కలిగింది, వేదన కలిగింది. అయ్యో ప్రవ్వా, నా పిల్లలే అనుకో నేను దగ్గరికి తీసుకున్నాను కదా, ఈమె ఇంతగా బాధ పెడుతుంటే బైబుల్లో స్పష్టంగా రాయబడింది కదా, పెనిన్న ఆమెను విసికించుట ఆమెకు కోపం వచ్చి, అంటే విసిగిస్తే ఎవరికైనా కోపం వచ్చింది కదా సాధారణంగా. అయితే ఆమె విసికించుట ఆమెకు కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఇదంతా కాదని అన్న ఏం చేసిందో చదువుదాం. ఇక్కడ 1 సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. వారు సిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దృక్క కాంతురాలై వచ్చిన యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. ఇక్కడ చూడండి వాక్యము, ఇక్కడ స్పష్టంగా అడుగుతుంది అన్న, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను అంటే ప్రార్థనలో స్పష్టత ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా అడగాల్సి ఉన్నప్పుడు దేని విషయం అడుగుతున్నామో దాని విషయమైన స్పష్టత. ఇక్కడ దేవుడు నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా స్పష్టంగా అడగన్నట్లుగా ఉంది. ఇక్కడ నాకు ఒక మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనేను. చూడండి, దేవుడు ఏదైతే ఆశించిండో అన్న నోట నుంచి అదే ప్రార్థన వచ్చింది. దేవుడు ఇక్కడ ఆమెకు సంత లేకుండా కొన్ని రోజులు ఆలస్యం చేసిండు. ఆలస్యం చేసింది ఎందుకంటే ఆమె ద్వారా సమూయేలు రావాలి.
సమూయేలు తన ఏర్పరచుకుని ఒక పాత్ర. అయితే రాజులను శాసించే సమూయేలు, రాజులను అభిషేకించే సమూయేలు వస్తాడు. అయితే మొదటిగా అన్నాలో ఒక తీర్మానం రావాలి. తీర్మానం వచ్చినప్పుడు నేను ఆమెకు సంతానం ఇస్తే అప్పుడు ఆమె నా సేవ నిమిత్తమై నాకు తిరిగి చెప్తుందని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసినప్పుడు అన్న ఎట్లాగైతే దేవుడు ఎదురు చూసిండో అట్లాగే అన్న ప్రార్థన చేసింది. ఎప్పుడు నాకు ఒక మగ అబ్బాయిని దయచేసినట్లయితే, నాకు ఒక మగబిడ్డని ఇచ్చినట్లయితే తల మీదికి క్షౌరపు కత్తి రానివ్వను, ఆ బిడ్డకు నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేసుకొని ఆమె యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండా ఉండేడు. ఇక్కడ దుఃఖక్రాంతురాలైపోయింది. అన్న దుఃఖముఖిగా అయిపోయింది. ఏడ్చి 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 ప్రార్థన చేసి ఆమె నోట్ల నుంచి మాట రావట్లేదు. మాట రాకుండా మూలు వస్తుంది అన్నమాట. మూలు వస్తుంటే ఏలి ఆమెను గమనిస్తున్నాడు. ఏంటి ఈమె ప్రార్థన చేస్తుందా లేకపోతే ఇంకా ఏంటి ఈమె అని మూలిగినప్పుడు ఆమె ఏలి గమనించి ఏలి ఏమంటున్నాడంటే, గనుక ఏలి ఆమె మత్తురాల ఎన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా అంటే, ఇక్కడ ఏలి ఏమనుకుంటున్నాడంటే, నువ్వు మత్తురాలవై దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఉంటున్నావంటే ఆమె మూలుగు అట్లా ఉందన్నమాట. ఒక ఆర్తధ్వని లాగా దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతుంది. ఆమె హృదయం నుంచి, ఆమె గుండె లోతుల్లో నుంచి ఆ యొక్క బాధ, వేడుకు ప్రతిదీ ఆమె తలుచుకొని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతుంది, గోజాడుతుంది. ప్రభా, నాకు ఇంతటి పరిస్థితి, ఈ గొడ్రాలనే నెపం నాలో నుంచి తీసివే తండ్రి. నువ్వు నా గనక సంతానం ఇస్తే నువ్వు నాకు ఇచ్చిన సంతానం మరలా నీకే అప్పచెప్తా. మళ్ళా అక్కడ ఏమడుగుతుందంటే, ఒక మగబిడ్డని నాకు దయచేయి, ఆ మగబిడ్డని ఇస్తావు కదా ప్రభా, ఆ బిడ్డను మళ్ళా నీ సన్నిధికే నేను అప్పచెప్తానని ఈమె ప్రార్థన చేస్తుంది. దేవుని ఆలోచన కూడా అట్లాగానే ఉంది. దేవుడు మొదటిగానే ఆమెకు సంతానం లేకుండా దేవుడు జోక్యం చేసుకున్నాడు. మరి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దేవుడు 6వ వచనంలో ఏముందంటే, యెహోవా ఆమెకు సంత లేకుండా చేసిండు. అంటే దేవుడు ఆమె జీవితంలో సంత లేకుండా చేసిండు. మరలా ఈమె ప్రార్థన చేసినాక దేవుడు ఆమెకు మరలా గర్భఫలం దయచేస్తాడు కదా. సంతు లేకుండా చేసిన దేవుడు మరలా ఎట్లా ఇచ్చిండు అంటే, దేవుని ప్రణాళిక అలాగుంది. ప్రణాళిక చొప్పున దేవుడు ఆమెకు ఇవ్వాలని దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అలాగుంది కాబట్టి కొద్ది రోజులు ఆమెకు సంతానం లేకుండా చేసిండు. ఆమె నోటి ద్వారా ఎప్పుడైతే ఒక తీర్మానమైన ప్రార్థన, ఒక ప్రతిష్టమైన ప్రార్థన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దేవుడు ఆమె జీవితంలో జోక్యం చేసుకోవడం మనకు బైబిల్లో స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏలి అంటున్నాడు, నువ్వు ఎంతవరకు మత్తురాలవై యుందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ ఏలి అక్కడ అపార్థం చేసుకున్నప్పుడు ఏమంటుందంటే, నేను ద్రాక్షారసమైనను మద్యమునైనా నేను త్రాగలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచునంటే తన హృదయం మొత్తము దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుందన్నమాట. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీళ్లు కుమ్మరించినట్లు హృదయపూర్వకంగా ఎప్పుడైతే మన గుండె లోతులో నుంచి ప్రార్థన వస్తుందో ఆ ప్రార్థనకు ఒక స్పష్టత ఉంటది, ఆ ప్రార్థనకు ఒక బలిష్టమైన బలం ఉంటది, ఆ ప్రార్థనకు వెనుక ఒక గొప్ప జవాబు. ఒకవేళ అది ఆలస్యమైన తర్వాత దాగి ఉన్న దాని జవాబు చాలా ఆశీర్వాదకరంగా ఉంటది, చాలా ధన్యకరంగా ఉంటది. కనుక ఇక్కడ చూడండి, అన్న అంటుంది, నేను ఆయన సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. కుమ్మరించడం అంటే తన హృదయం అంతా వేదన మొత్తము దేవుని సన్నిధిలో పెడుతుంది. ఎంత గొప్ప విషయం కదా. ఇక్కడ 16వ వచనం, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దాన్ని అని ఎంచవద్దు అయ్యా, నేను ఇటువంటి దాన్ని కాదయ్యా, నేను ఇలాగా మత్తు పదార్థాలు త్రాగి దేవుని సన్నిధిలోకి వచ్చానని మీరు అపార్థం చేసుకుంటున్నారేమో, కానీ నీ సేవకురాలైన నన్ను
పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఏమంటుందంటే, అయ్యా నన్ను అపార్థం చేసుకోవద్దయ్యా, నేను అలాంటి దాని కాదు. అక్కడ ఎంత మంచిగా సమాధానం చెప్తాడు చూడండి. కొంతమంది ఏమన్నా అంటే ఎమ్మటే సీరియస్ అయిపోతారు. ఏంటి నన్ను ఇలాగ అంటున్నావు, నేను అలాంటి వారినా, నేను ఇలాంటి దాననా, నేను అలాంటి వాడిని కాదు కదా అని ఎమ్మటే సీరియస్ అయిపోతారు. ఇక్కడ అన్న ఎలాంటి కోపం కాకుండా ఆమె సాత్వికంగా చెప్తుంది అన్నమాట. ఇక్కడ పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారమును బట్టి బహుగా నిట్టూర్పులు వీల్చుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినా. నేను తనలో తన దేవునికి చెబుతుంది, తన బాధ వేదన అదంతా చెప్తుంది. అంటే అప్పుడు ఏలికి అర్థమైపోయింది, అమ్మ ఈమెకు ఇంత బాధాకరమైన ఇంత దుఃఖంతో దేవుని సన్నిధిలో వచ్చింది, నేను తప్పుగా అబద్ధం చేసుకున్నానే అనుకొని ఏలికి అప్పుడు అర్థమైపోయింది. ఏలికి అర్థమైపోయి ఏలి ఏమంటున్నాడో చూద్దాం. ఇక్కడ 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందిన దాను గాక అనేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఇక్కడ చూడండి, అన్న ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో, తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించిందో, తన హృదయంలో ఉన్న బాధనంతా దేవుని పాదాల చింత పెట్టింది ఏలి ద్వారా. అక్కడ దేవుడు ఎలా జవాబు ఏలి పలికిండు, ఇంకా నీవు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు, ఇంకా నువ్వు ఏడవద్దు, నువ్వు క్షేమంగా వెళ్ళు అని ఎప్పుడైతే ఏలి చెప్పిండో ఇంకా అయిపోయింది. ఆమెకు ఒక నమ్మకము విశ్వాసం వచ్చేసి నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసి ఇంకా ఆమె యథావిధిగా ఇంకా ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా సమాధానంగా దేవుడు నాకు జవాబు ఇచ్చాడు అన్నట్లుగా ఉంది. అన్న చేసిన ప్రార్థనను బట్టి, చేసిన విజ్ఞాపన బట్టి ఆమెకు జవాబు వచ్చిందనే నమ్మకం. 19వ వచనం చూడండి. అటు తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కుబడి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చి, అంతటా ఎల్కానా తన భార్యగు అన్నకు కూడెను. యెహోవా ఆమెకు జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొనిన వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. చూడండి, అక్కడ ఏలి ఏదైతే చెప్పిండో, దైవజను నోట నుంచి ఏదైతే వచ్చిందో అక్కడ దేవుడు అక్షరాలుగా జరిగించిండు. దేవుడు దైవజను నుంచి నోట నుంచి వచ్చిన ప్రతి మాట అక్కడ అక్షరాలుగా జరిగించిండు. దైవజనులు చెప్పే మాట ఏది కూడా మనము తిరస్కరించొద్దు. దేవుడు దైవజనుల నోటి నుంచి, దైవజనురాల నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది దేవుడే వాళ్ళ నోట నుండి పలికిస్తున్నాడు గనక దేవుడు పలికిన ప్రతి మాట మనము సీరియస్ గా తీసుకోవాలి. ఇక్కడ అన్న అక్కడ ప్రార్థన చేసిన ప్రార్థనకి ఏలి చెప్పిండు, అమ్మ ఇంకా నువ్వు ఏడవద్దు, క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక. ఇక్కడ దైవజనుడైన ఏలి చెప్పిండు కానీ దేవుడు చెప్పలేదు. అయితే అన్న ఏం చేసిందంటే దేవుడే చెప్పినట్లుగా ఆమె స్వీకరించింది. దేవుడు సాక్షాత్ దేవుడే నాకు చెప్పిండు, నేను నా ప్రభు దగ్గర నేను మనవి చేసుకున్నాను, దేవుడు నాకు ఒక గొప్ప జవాబు ఇచ్చిండు. ఇంకా అది నాట నుండి దుఃఖముగా ఉండటం మానేసింది. ఆమె అనుకున్న ప్రకారంగానే, దేవా నాకు ఒక మగబిడ్డ నువ్వు నాకు ఇస్తే ఆ బిడ్డను నీకే మళ్ళా నీ సన్నిధిలో నీకు అర్పిస్తా, నీకు సమర్పిస్తేస్తానని దేవుని సన్నిధిలో ఆమె మొక్కుబడి చేసుకుంది, ప్రార్థన చేసింది, తీర్మానం చేసింది. ఎప్పుడైతే తీర్మానం చేసిందో అక్కడ దేవుడు ఆమె అన్నట్లుగానే బిడ్డనిచ్చిండు. బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డను పెంచేటప్పుడు ఎట్లా పెంచుతుందో చూడండి. ఆ బిడ్డను పెంచేటప్పుడు విధానం ఎట్లుంటదంటే, అన్నది ఆ బిడ్డకు పాలిచ్చేటప్పుడు కానీ, ఆ బిడ్డకు చేసే సపరిచర్యలో కానీ ఎట్లుంటదంటే, ఇదిగో నీ తల్లిని నేను కాదు, మన దేవుడు నీ తల్లిని నేను కాదు, మా పాత నిబంధన ప్రకారము యెహోవా దేవుడు అని ఉంది కదా, నీ దేవుడు యెహోవా, నేను కాదు, నీ తల్లి ఆయననే, నీ తండ్రి ఆయననే, నేను నీకు ఒక పాలిచ్చి దాదిని అన్నట్లుగా పెంచింది సమూయేలును. అయితే
ఒక మొక్కుబడి చేసుకుంది కదా హన్న. ఏమనంటే పాలు విడిచిన వెంటనే నేను నీ సన్నిధిలో అప్పచెప్తానని. అయితే నేను నా కన్న బిడ్డలాగా నేను పెంచాను అనుకో, ఈ బిడ్డ నన్ను వదిలిపెట్టిపోవడం అసంభవం, ఇది అసాధ్యం. అట్లా కాదు, నేను ఒక పాలిచ్చి దాదిలాగా ఆమెను పెంచి, నేను ఒక పాలిచ్చి దాదిలాగా ఆ బిడ్డను పెంచి, నేను ఒక పాలిచ్చి దాదిలాగా పెంచి, యెహోవాయే నీ తల్లి, యెహోవాయే నీ తండ్రి, ఆయనే నీకు సమస్తము, కొన్ని రోజులు నా దగ్గర పెట్టుకొని పాలిచ్చి నిన్ను పెంచి మరలా తీసుకెళ్లి నిన్ను అక్కడ అప్పచెప్తా. నీ ఇల్లు ఇది కాదు, నీ ఇల్లు దేవుని మందిరం అని ఆమె ఉక్కుపాలతో పెంచింది సమూయేలును, ఉక్కుపాలతో పెంచింది. అప్పుడు 22వ వచనం చదువుతున్నాను చూడండి. బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అడుగు పడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లు నేను వానిని తీసుకొని వస్తున్నానని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకై ఉండెను. 21వ వచనం చదువుతున్నాను, ఇక్కడ స్పష్టంగా ఉంటది. ఎల్కానాను తన ఇంటికి వారందరూ యెహోవా ఏటేటా అర్పించు బలి నర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకును పోయిరి. అయితే అన్న బిడ్డ పాలు విరిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అడుగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకాయుండెను. తన భర్తతో చెప్పింది, నేను దేవుని దగ్గర ఈ తీర్మానం తీసుకున్నాను, నేను ఎప్పుడైతే ఈ బిడ్డ పాలు విడిచిపెడతాడో నేను అప్పుడే ఆ బిడ్డను దేవునికి సమర్పిస్తానని నేను దేవుని దగ్గర ఒక మొక్కుబడి చెల్లించుకున్నాను అని తన పెనిమిడితో తన భర్త అయిన ఎల్కానాతో చెప్తుంది. 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయుము, నీవు వాని పాలు మాన్పించు వరకు నిలిచియుండుమని యెహోవా తన వాక్యమును సిద్ధపరచును గాక అని ఆమెతో అనంటే, నీ మనసుకు ఎట్లా అనిపిస్తే అట్లా చెయ్యమ్మా అని భర్త కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నాడు అన్నకి. తన భర్త అయినా ఎల్కానా తనకు సపోర్ట్ చేస్తున్నాడు. నీ దృష్టికి ఎలాగ అనిపిస్తే అట్లా చేయమనంటే అట్లా సపోర్ట్ చేస్తున్నాడు అన్నమాట. నీకు ఏది మంచిదో, నీకు ఏది అనుకూలమో, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెయ్యి అని అంటే, ఇప్పుడు ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడు. కొంతమంది ఉంటారు కదా, నేను చిన్న 3 సంవత్సరాలు అంటే పాలు, కొంతమంది సంవత్సరం, కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు. అంటే 3 సంవత్సరాలు పాలు మాన్పించిన తర్వాత నేను తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలనుకుంటున్నానంటే ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. చాలా మంది ఏమంటే, తీసుకెళ్ళి బిడ్డను అక్కడ అప్పచెప్పడం ఏంటి, నువ్వు మొక్కుకుంటే సరిపోతుందా, నన్ను అడిగే పని లేదా, నాకు చెప్పే పని లేదా, నన్ను అడిగి నువ్వు మొక్కుబడి చేసుకునాల్సిందని ఇక్కడ ఎల్కానా అనలేదు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకుని ఒక పాత్ర సమూయేలు, దేవుడు ఏర్పరచుకుని ఒక పాత్ర. ఆమె ప్రార్థన చేస్తుంది. అయితే ఎల్కానా కూడా ఇక్కడ అన్న భర్త అయిన ఎల్కానా కూడా ఒక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఇక్కడ లోక సంబంధమైన వాటికి కాదు కదా, దేవుని సన్నిధిలో నా బిడ్డను సమర్పిస్తుంది కదా, అంతకన్నా కావాల్సిన గొప్ప ధన్యత ఏముంది అన్నట్లుగా ఇక్కడ ఎల్కానా కూడా సపోర్ట్ చేసిండు. సేవల్లో సపోర్ట్ చేసే వాళ్ళు చాలా అవసరమైనది. ఎప్పుడైతే అన్న అలా చెప్పిందో, ఎల్కానా నీ మనసుకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయమ్మా, నేను దీన్ని ఏం కాదని అన్నట్లుగా సపోర్ట్ చేసిండు. చాలా సంతోషకరమైన విషయం కదా. అక్కడ 24వ వచనం చదువుతున్నాను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తోమెడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాన్ని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. అంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలో మొక్కుబడి ఉంది కదా, క్రొత్త నిబంధన కాలంలో మొక్కుబడి ఏంటని అనుకుంటారేమో కానీ, ఇప్పుడు చెప్పే వాక్యం ఏంటంటే, దేవుడు సమూయేలు పట్ల ఒక ప్రత్యేకమైన ఆయన ఒక ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఆయన ఏర్పరచుకుని ఒక పాత్ర గనుక దేవుడు అన్న పట్ల ఆమె సంతానానికి ఆలస్యం దేవుడే జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకోవడము, దేవుడు అక్కడ ఆమె ఒక తీర్మానం చేయడం, షిలోహులో మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం, ఆమె చేసిన తీర్మానం ప్రకారం
దేవుడు ఆమెకు సంతానం ఇవ్వడం, ఆ సంతానము ఆమె ఎప్పుడైతే కొంతమంది తీర్మానాలు చేస్తారు కానీ స్థిరమైన తీర్మానాలు ఉండవు. ఎట్లుంటాయంటే ప్రభా నాకు ఇది జరిగితే నేను ఇట్లా చేస్తా, ప్రభా నాకు ఇట్లా జరిగితే నేను ఫలాంది ఇట్లా సమర్పిస్తా, నాకు ఇది జరిగితే ఫలాంది నీ సన్నిధిలో తీసుకొచ్చిస్తాను అంటారు. కానీ అది జరిగిన తర్వాత కొంతమంది చేస్తారేమో నాకైతే తెలియదు, కానీ కొంతమంది అట్లా తీర్మానించుకున్న తీర్మానం ప్రకారం ఉండరు. జరిగిన తర్వాత దేవుడికి తెలియంది ఏముంది, సమస్తం ఆయనకు తెలుసు కదా. దేవుడు సమస్తం ఎరిగిన వాడు, దేవునికి తెలియంది ఏముంది. ప్రార్థన చేసినాను, సమస్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకా దేవునికి అన్ని తెలుసులే అన్నట్టు చేసిన తీర్మానాలు మళ్ళా వెనక్కి తీసుకుంటారు. అయితే ఇక్కడ అన్న ఏం చేసిందంటే చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోలేదు. ఎక్కడైతే దేవుని మందిరంలో ఏ మాట అయితే పలికిందో పాలు విడిచిన వెంటనే నీ మందిరంలో తీసుకొచ్చి నాకు ఇచ్చిన బిడ్డను అప్పచెప్తానని ఏదైతే తీర్మానం చేసిందో అన్న హ్యాసిడీస్కి అలాగా చేసింది అన్నమాట. తనను ఉక్కు పాలతో పెంచింది. నేను నీ తల్లిని కాదు, నేను నీ తల్లిని అనుకుంటున్నావు కానీ నేను నీ తల్లిని కాదు, నేను పాలిచ్చే ఒక దాదిని అన్నట్లుగా పెంచింది. నేను నీకు పాలిచ్చే దాదిని, నీ తల్లి నీ తండ్రి మన దేవుడైన యెహోవాయే. నీవు పలానా మందిరంలో నిన్ను వదిలిపెడతాను, అక్కడనే నీ బాగోగులన్నీ ఆయనే చూసుకుంటాడు. నీవు దేవుని పరిచర్య చేయాల, ఆయన సేవ చేయాలన్నట్లుగా ఆ యొక్క సమూయేలును ఉక్కుపాలతో పెంచింది. పెంచినప్పుడు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 26వ వచనం చదువుతున్నాను. నా ఏలినవాడ 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. హేలికి చెప్తుంది, నేను ఎప్పుడైతే గత కొన్ని సంవత్సరాల కింద వచ్చి, కొన్ని అంటే ఒక 4 సంవత్సరాల గ్యాప్, అంటే 3 సంవత్సరాలలో పాలు మాన్పించింది అనుకోండి. సపోజ్ ఒకరు సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే గత కొన్ని రోజులుగా నేను వచ్చి ప్రార్థన చేసిన కదా, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. నాకు ప్రార్థన విని దేవుడు నాకు ఒక బిడ్డని ఇచ్చిండు అని ఏలికి ఆమెకు జీవితంలో జరిగిన సాక్ష్యం అంతా ఏలికి చెప్తుంది. 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవా ప్రతిష్ఠితుడని చెప్పాను. ఇది ఏలికి చెప్తుంది, ఏదైతే నా ప్రభు ఎదుట నా దేవుని ఎదుట నేను తీర్మానం చేసుకున్నాను అట్లాగనే తన బ్రతుకు దినములన్నిటను దేవునికి ప్రతిష్ఠితుడు అని తీసుకొచ్చి ఎప్పుడైతే ఏలితో మాట్లాడుతుందో, ఇక్కడ సమూయేలు చూడండి, చిన్న బాలుడైన సమూయేలు ఏమంటున్నాడంటే, ఆమె అక్కడ సంభాషణ చేసింది ఏలి దగ్గర. సంభాషణ చేసేటప్పుడు సంభాషించేటప్పుడు అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎవరు మ్రొక్కినరు? అక్కడనే బాలుడైన సమూయేలు అక్కడనే యెహోవాకు మ్రొక్కెనని రాస్తుంది అక్కడ. అయితే దేవుని భయము కలిగి భక్తి అందు ఉక్కుపాలతో సమూయేలుని పెంచింది. ఈ రోజుల్లో చాలా మంది, అగస్టిన్ అని ఒక దైవజన సాక్ష్యం నేను విన్నాను. అగస్టిన్ కూడా తన తల్లి చెప్పిన మాట అసలు వినేవాడు కాదంట. తల్లేమో ప్రార్థన పర్రాలు, దేవుడి సన్నిధి అంటే ఇష్టము. అయితే ఆ బిడ్డని అగస్టిన్ అనే దైవజనుడు తన మారని తర్వాత దేవుడిని తెలుసుకోక ముందు సన్నిధికి తీసుకెళ్ళామంటే అసలు వచ్చేవాడు కాదంట. చాలా బాగుంట తల్లి, దేవుని మాటలు వినయ్యా, బాగుపడమా, కుటుంబం బాగుంటాయా, నీ జీవితం బాగుపడదంటే అసలు తల్లి మాట వినేవాడు కాదంట. అయితే తల్లి తన కోసం చాలా ప్రార్థన చేసేదంట. ప్రభా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభా, నా బిడ్డను పట్టుకోయ్యా, నా బిడ్డ నీ సన్నిధికి రావాలా, నీ మాటలు వినాలా, నేను తెలుసుకోవాలా, నీ కొరకు పట్టబడాలని తల్లి కన్నీటి ప్రార్థన చేసిందంట. అగస్టిన్ దైవజను తన సాక్ష్యంలో ఉంటది. అయితే తల్లి ఎంత ప్రార్థనిస్తుంది ఆ వ్యతిరేకంగా ఉండేవాడంట అగస్టిన్ అనే దైవజనుడు. అగస్టిన్ అనే దైవజనుడు అట్లా ఉంటే తల్లికి బాధ కలిగితంట. ఎట్లుంటదండి, ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం ఉంటేనేమో అది అంతగా బాధ అనిపించదు. ఎందుకంటే దేవుళ్ళలోకి వచ్చినప్పుడు తన కుటుంబం అంతా దేవుళ్ళలోకి వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు విని ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ కుటుంబం అంతా ఉంటేనేమో అది సంతోషం, పరలోకమే ఈ భూమి మీద అనుభవించినట్లుగా ఉంటది. అట్లా కాకుండా కొంతమంది ఇప్పుడు 2 ఎడ్ల బండ్లు కడితే ఒక ఎద్దు ఇటు లాగి ఒక ఎద్దు ఇటు లాగితే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది కదా. నేనేమో దేవుని సన్నిధికి వెళ్తున్నా, నా బిడ్డనేమో రావట్లేదని తన తల్లి కన్నీటి ప్రార్థన చేసినట్ట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభా, నా కుమారుని నువ్వు పట్టాల్సిందే, నువ్వు ఎట్లాగానే తెచ్చి నీ పాదాల అంతా
ఆ బిడ్డ రావాలని అగస్తిన్ అనే దైవజనుని తల్లి కన్నీటి ప్రార్థన చేసిందంట. అయితే దేవుడు పట్టుకున్నాడు, అతన్ని పట్టుకొని దేవుడు తనను మారి తనను దైవజనుడుగా దేవుడు మార్చిండు. మారిస్తే అగస్తిన్ అనే దైవజనుడు దేవుని తెలుసుకోక ముందు అతను వేరే సహవాసాల్లో ఉన్నప్పుడు తన మారిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు, దేవునికి సమర్పించుకున్నాడు, భక్తి కలిగి జీవిస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుని స్వార్థ ప్రకటించుకుంటూ ఒకరోజు తన వెళ్ళే దారిలో అంతకు ముందున్న పరిచయమైన ఒక స్త్రీ అతన్ని పలకరించిందంట. అగస్టిన్ ఏంటి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి, నేను పలానామేనని ఆ స్త్రీ పలకరించినప్పుడు అగస్టిన్ అన్నాడంట, నువ్వు ఆమెవే గాని నేను ఆయనను కాదమ్మా, నాలో పాత పురుషుడు చనిపోయిండు, నూతనంగా నేను జన్మించిన, ఇప్పుడు నేను ప్రభుని తెలుసుకున్నాను, నువ్వు ఆమెవే నేను చూసిన, కానీ నేను మాత్రం ఆయనను కాదని ఆమెకు సమాధానం ఇచ్చిందంట. చూడండి ఎంత గొప్ప విషయం. తల్లి ఆయన సాక్ష్యం జీవిత బుక్, ఆయన బుక్ లో ఉంటది. సాక్ష్యంలో నా తల్లి కన్నీటి ప్రార్థనలు నేను కొట్టుకొని నా యేసయ్య పాదాల చెంత వచ్చి పడేనని చెప్తాడు. చాలా భక్తుల జీవితాలు, సాక్షి జీవితాలు చాలా బాగుంటాయి చదివితే. తల్లి కన్నీటి ప్రార్థనలోనంట కొట్టుకొని యేసయ్య పాదాల చెంత పడిందంట. ఎంత కన్నీటి ప్రార్థన చేసిందో కదా తల్లి. లోకంలో బ్రతికినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన పట్టబడి దేవుని తెలుసుకొని పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావం ధరించుకొని దేవుని తెలుసుకొని ఇంకా అయితే ఆ స్త్రీ కలిసినప్పుడు మరలా పాత లోకంలోకి వెళ్ళలేదు. దేవుని తెలుసుకొని ఇంకా నా ప్రాచీన పురుషుడు చనిపోయిండు, నా అంతరంగ పురుషుడు ఇప్పుడు నేను బ్రతికిన్నాను, నేను క్రీస్తులో బ్రతికిన్నా, నేను సమాధి చేయబడ్డా, నేను అప్పటి మనిషిని కాదు, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లుగా ఆమెకు సమాధానం ఇచ్చిండంట. అట్లాగా కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే దేవుడు ప్రార్థన విషయమై కూడా దేవుడు కొందరిని వ్యతిరేకులుగా కూడా లేస్తారు కుటుంబంలో కూడా. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు వచ్చే గొప్ప జవాబు చాలా పటిష్టంగా ఉంటది అన్నమాట. ప్రార్థన చేసినప్పుడు ఇంకా జవాబు రావట్లేదు, ఏంటి ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు రానప్పుడు ఉంటది. కానీ దాని వెనక ప్రార్థనకు వచ్చిన జవాబు వెనక చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటది. గనుక ఇక్కడ అగస్త్యుని దైవజను తన తల్లి కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని దేశే పాదాల చెంత పడ్డట్లుగా ఇది ఇక్కడ సమయలు కూడా దేవుని దగ్గర ఏడ్చి గోజులాడి పొందింది. అయితే పెనినాకు పుట్టిన సంతానం బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ అన్నకు పుట్టిన సంతానము బైబిల్ గ్రంథంలో రాయబడింది. రాజులను శాసించే సమయలను దేవుడు ఆమెకి ఇచ్చిండు. ఎంత ధన్యకరమైన జీవితం కదా. దేవుడు ఆలస్యమైన అమృతం లాంటి బిడ్డని ఇచ్చిండా లేదా? ఇచ్చిండు కదా. కొన్ని ప్రార్థనలకి కానీ జవాబు రాకపోతే చాలా బాధ కలిగిద్ది. ఎంత బాధ అంటే ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా ఇంకా జవాబు రావట్లేదు, దేవుడు ఎప్పుడు ఇస్తాడు, దేవుడు కూడా నన్ను పట్టించుకుంటున్నాడో పట్టించుకోవట్లేదో, దేవుడు పక్కన పడేసేయడం అన్నట్లో ఉంటది. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు పక్కన పడేసే దేవుడైతే కాదు. మనం వెంబడిస్తుంది నరులను కాదు, ఈ సృష్టికి మొత్తం విశ్వానికే సృష్టికర్తను మనం వెంబడిస్తున్నాం. మనం నీడని వెంబడించట్లేదు, నిజ స్వరూపాన్ని వెంబడిస్తానని అన్న ఎప్పుడు మనతో చెప్తానే ఉంటాడు. గనక ఇక్కడ ఎప్పుడైతే అన్న ఏలితో సంభాషిస్తుందో చూడండి, చిన్న బిడ్డలో దైవభక్తి ఎంత మంచిగా కనబడుతుంది ఇక్కడ. అప్పుడు వాడు యెహోవాకు అక్కడ మోకాళ్ళను దేవునికి సాష్టంగా సాగిలపడుతున్నాడు అక్కడ. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ, నా హృదయము సంతోషించుతున్నది. ఎందుకమ్మ ఇప్పుడు యెహోవా ఎందుకు సంతోషించుతున్నదంట? చిన్న పసిబిడ్డను వదిలిపెడితే ఎవరికైనా సంతోషం కలిగిద్దా అండి? ఎవరికి సంతోషం కలగదు, బాధ. ఎందుకంటే ప్రేగు బంధం ఎట్లుంటుందంటే అది చెప్పసఖ్యము కానిది. ఈమె అంటుంది, నాకు అంతకు ముందు బాధ ఉంది, అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో దేవుడు ఆమెకు బిడ్డను అనుగ్రహించుడు, ఆమె సంపాదించుకున్నది. అట్లాగనే దేవుడి ముందు చేసుకున్న తీర్మానాన్ని యాసిటీస్ గా తీసుకొచ్చి దేవునికి అప్పచెప్పింది. అప్పుడంట ఆమె హృదయంలో ఒక తెలియని సంతోషం అంట. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగింది అంటే
అక్కడ బలం కలగడానికి తన బిడ్డ తన దగ్గరున్నాడా? లేడు కదా. బలహీనం అయిపోవాలి కానీ ఈమె అంటుంది బలం కలిగి ఉందని అంటుంది. బలహీనం కావాలి, ఎందుకంటే పసిబిడ్డను ఎడబార్చి ఏ తల్లి ఉండలేదు. అయితే దేవునికి ఇవ్వడానికి ఆమె వెనుకడుగేయలేదు, వెనుతీయలేదు. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. ఎవరెవరైతే మనం నిందించారో, అవమానపరిచారో, ఎవరెవరు ఎన్ని మాటలు అన్నారో నేను అతిశయపడేది. అంటే దేవుడు నాకు ఇచ్చిన సంతానం బట్టి నేను గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను అని మాట్లాడుతుంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది? ఆశ్రయదుర్గం ఏది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఇంకా ఒక్కరూ లేరు. నువ్వే దేవుడవు, నువ్వే ప్రభువు. నీ వంటి ఇంకా దేవుడు ఇంకెవరున్నారయ్యా? నిజమైన నిన్ను విడిచిపెట్టి ఇంకా నేను ఇంకెట్టు వెళ్ళేది అని ఇక్కడ మాట్లాడుతుంది. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది? ఆశ్రయ దుర్గము అంటే మహాబలమైన దుర్గములు పడదొరైనంత సాధనమై ఉన్నారని దేవుని వాక్యం ఉంది కదా. ఇక్కడ మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం అంటే మనొక దుర్గము, దేవుడు మనకొక దుర్గమై ఉన్నాడు కదా. ఆశ్రయ దుర్గమ నా యేసయ్య, నవజీవన మార్గమున నన్ను నడిపించమని యేసన్న గారు పాట కూడా రాశాడు కదా. దేవుని వాక్యమే దైవ భక్తులు ఎంతమంది పాటలుగా రాశారు. గనక టైం అయిపోతుంది, కనుక నేను వాక్యము ముగిస్తున్నాను. అయితే అన్న తన పసిబిడ్డను విడిచిపెట్టడానికి సంతోషపడుతుంది. ఎంతో మంది పేగు బంధాన్ని వదిలిపెట్టడానికి చాలా ఇష్టపడరు, కానీ దేవుడు అన్న చేసుకున్న తీర్మానాన్ని దేవుడు అక్కడ పరీక్షించాడు. సరే, దేవుడు యెహోవా మొదటి మూలవాక్యం దగ్గరికి నేను వస్తున్నాను. 1 సమూయేలు 1వ అధ్యాయము 6వ వచనం మూలవాక్యం మనం ఏం చదువుకున్నాము? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. దేవుడు సంతు లేకుండా ఆమె జీవితం పట్ల ఆలస్యం చేసిండు. అయితే అన్న తీర్మానం చేసుకున్న తీర్మానం ప్రకారం దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించిండు. అప్పుడు దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు. ఇంకా సరే, నువ్వు తీర్మానించుకున్నావు కదా, నీ తీర్మానం ప్రకారంగా నేను నీకు సంతానం ఇస్తున్నాను, మన ఆ తీర్మానం నిలబెట్టుకుంటావా, వెనక్కి తీసుకుంటది అన్నట్లుగా అక్కడ పరీక్షిస్తున్నాడు. అయితే ఆమె వెనకడుగు మాత్రం వేయలేదు. వెనకడుగు వేయకపోగా బాలుడైన సమూయేలును తీసుకొచ్చి దేవుని మందిరంలో ఆ ఏలికి అప్పచెప్పి ఆమె సంతోషంతో, ఏ మాత్రం దుఃఖం లేదు, బాధ లేదు, సంవత్సరానికి ఒకసారి వస్తాను తన బిడ్డను చూసుకోవడానికి అని ఏలితో చెప్తుంది. దేవుని వాక్యంలో ఉంటది. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చి అక్కడ ఆ బిడ్డను చూసుకొని తనకు బట్టలు కుట్టుకొని తీసుకొని వచ్చి అక్కడ ఏలికిచ్చి ఒక పరిచారకురాలుగా అప్పచెప్పి చూసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన బిడ్డ నేను ఆయనకే సమర్పిస్తాను, సమస్తము బాగోగులు చూసుకునే దేవుడు, నా బిడ్డకు ప్రతిదీ సమస్తము సమకూర్చి నా దేవుడు నాడని ఆమె భారమంతా దేవుడి మీద వేసింది. ఆమె భారమంతా దేవుడి మీద వేసి అక్కడ వదిలిపెట్టి ఇంకా సమస్తం నా ప్రభువే చూసుకుంటాడు, సమస్తం నా ప్రభువే చూసుకుంటాడు అంటే అక్కడ సమూయేలు చాలా నమ్మకంగా ఉంటాడు ఏలి చేతి కింద. చాలా వాక్యం ఉంది కానీ సమయం అయిపోతుంది, నేను ముగిస్తున్నాను. అయితే చాలా నమ్మకంగా ఉంటాడు. దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు అంటాడు. అయితే ఇది ఒక చిన్న ఈ యొక్క వాక్యం చదివి నేను క్లోజ్ చేస్తాను. సమూయేలు 3వ అధ్యాయము 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయానంటే ఇక్కడ సమూయేలు చిన్న బిడ్డగా ఉన్నాడు కనుక దేవుడు పిలుస్తున్నాడు సమూయేలును. అయితే ఆ పసిబిడ్డ గుర్తించలేకపోతున్నాడు. నన్ను ఏలి పిలిచాడేమని ఏలి దగ్గరకు పరిగెత్తున్నాడు. అయితే అట్లా 2 సార్లు వెళ్తాడు అనమాట. ఏలి నేను పిలవలేదంటాడు. అక్కడ వాక్యంలో కింద వరకు చదివితే ఉంటది. అయితే నేను పిలవలేదంటాడు. మళ్ళా 2వ సారి వెళ్తాడు, నేను పిలవలేదంటాడు. అప్పుడు ఏలికి అర్థమైపోతుంది. ఏలి ఏమంటాడంటే ఈసారి నీకు స్వరం వినబడితే నీ దాసుడు ఆలకించుతున్నాడని నువ్వు దేవుడు నీతో మాట్లాడతాడు అని అప్పుడు ఏలి చెప్తాడు. అయితే చూడండి, చిన్న బాలుడైన ఇక్కడ ఎట్లుంటదంటే ఒక మనిషి మధ్య ఇప్పుడు ఒకరిని గౌరవిస్తే ఆ గౌరవాన్ని తీసుకొని ఎదుటి మనిషి కూడా గౌరవించినట్లుగా ఉంటది దేవుని వ్యవహారం. అక్కడ బాలుడైన సమూయేలుతో దేవుడు పిలుస్తున్నాడు. తెలియక ఏలిని పోయి అడిగినప్పుడు అప్పుడు ఏలి చెప్తున్నాడు, దేవుని స్వరం వినబడుతుంది ఈ బిడ్డకి, ఈ బిడ్డ అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఈసారి నీకు స్వరం వినబడితే
నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని వాను అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అన్నట్లుగా అక్కడ ఏలి చెప్తాడు. 8వ వచనం చూడండి. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయిను. 3 సార్లు పిలిచాడు. చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా బాలుడని పిలిచెనని గ్రహించి నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా దేవుని స్వరం అక్కడ సమూయేలు స్పష్టంగా వింటున్నాడు. చూడండి, తల్లి చేసిన ప్రార్థన ఎట్లాగా దేవుడు, తల్లి ప్రార్థన చేసింది, దేవుడి దగ్గర పొందుకుంది, దేవుని సన్నిధిలో అప్పచెప్పింది. దేవుని సన్నిధిలో అప్పచెప్పినప్పుడు సమూయేలు ఏమన్నా వెనికి తగ్గాడా? తగ్గలేదు. అప్పచెప్పినట్లుగానే దేవునికి పరిచర్య యెహోవాకు పరిచర్య చేసుకుంటూ ఆయన సేవలో కొనసాగుతున్నాడు. ఆయన స్వరం వినగలిగిండు కదా. ఎంత గొప్ప సాక్ష్యం కదా అన్న జీవితంలో. అన్న చేసుకున్న మొక్కుబడి ప్రకారంగా దేవునికి ఏమాత్రం వెనుదీయకుండా దేవునికి సమర్పించింది. కనుక అన్నకిచ్చిన బిడ్డను బట్టి జీవ గ్రంథంలో ఆ పేరు వ్రాయబడింది. పెనిన్నకిచ్చిన బిడ్డలను పలానా వ్యక్తులని వ్రాయబడలేదు, అన్నకిచ్చిన బిడ్డను సమూయేలును ఈ జీవ గ్రంథంలో రాయబడకు దేవుడు చూపిన మహాకృప. గనుక దేవుడు చిన్న వాక్యాన్ని బట్టి దేవుడు దీవించిన కాక సమయం లేదు కాబట్టి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మరి నైనా అన్న చేసిన ప్రార్థనను బట్టి నా ప్రభా రాజులను శాసించే సమూయేలుని ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. మేము కూడా నా ప్రభా అయ్యా అన్న లాంటి తీర్మానం కలిగిన జీవితాలను మాకు దయచే ప్రభా. అన్న లాంటి నా ప్రభా ఆయా స్థిరమైన ప్రార్థన జీవితాన్ని ప్రభా, అగస్టిన్ తల్లి ఎలాగ నా ప్రభా కన్నీటితో ప్రార్థన చేసిందో ప్రభా, అగస్టిన్ తల్లి అంటదిగా ప్రభా, అగస్టిన్ అంటాడు తన తల్లి గురించి సాక్ష్యం ఇచ్చాడు నా ప్రభా, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను ప్రవాహంగా కొట్టుకొని నా యేసయ్య పాదాల చింత పడ్డాను అంటాడు కదా ప్రభా. అలాంటి దాని తండ్రి కన్నీటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచే ప్రభా, నీకు వందనాలు యేసయ్య. అయా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. ఈ వాక్యాన్ని మా హృదయాల నీరు కట్టి ఫలింప దయచునైనా అయా 30 60 100 మేము ఫలించే భాగ్యాన్ని దయచే ప్రభా. చెప్పబడిన ప్రతి మాట మా హృదయాల నీరు కట్టి ఫలింప దయచేయండి. దుష్టుడు ఎత్తుకపోకుండా నా ప్రభా మాకు స్థిరపరచండి నా ప్రభా. అయినా నీ యందు భయం కలిగి భక్తి కలిగినైనా భక్తి జీవితంలో ఎలాగ నడవాలో, ఎలాగ మెలగాలో నా ప్రభా, ఎలాగ ఉండాలో తండ్రి మీరే మాకు నీ జ్ఞానం దయచేయండి. మాలో ఉన్న మా సమస్త జ్ఞానాన్ని కొట్టివైనా ప్రభా నీ జ్ఞానంను దయచేయనా ప్రభా. ఈ ఆన్లైన్ లో అటెండ్ అయిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు యేసయ్యా. జాయిన్ అయిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి నా తండ్రి, అలా పనుల్లో రాకపోకల్లో జాబుల్లో తోడుగుండి నా తండ్రి, బిడ్డలందరినీ మెండారుగా దీవించినైనా వారికున్న ఇరుకులు ఇబ్బందులు అప్పులు ఆర్థిక సమస్యలు దూరపరచండి. వాళ్ళ పనుల్లో రాకపోకల్లో జాబుల్లో తోడుగుండి నా తండ్రి, ఎవరే సమస్త బాధతో వేదంతో ఉన్నారో తండ్రి ప్రతి గుండె మాటన ఉన్న ప్రతి కన్నీరుని మీరు తుడవండి నా తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నావు ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు నా ప్రభా, నీకు సమస్తము సాధ్యమే నా ప్రభా. యెషయా గ్రంథంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి అయా రక్షింపనేరకున్నట్టు నా హస్తం కుర్చ కాలేదు, విననేరకున్నట్టు నా చెవులు మందం కాలేదన్నావు నా ప్రభా. నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానన్నావు గొప్ప దేవుడవునైనా. ఓ ప్రభా నీకు వందనాలు యేసయ్యా. మా మొర వినే దేవుడవని, మాకు ప్రార్థనకు జవాబిచ్చే గొప్ప దేవుడవని ఈ యొక్క అన్న సాక్ష్యం ద్వారా మాతో మాట్లాడినావు ప్రభా. అన్న లాంటి నా ప్రభా మంచి భక్తి జీవితం కలిగి నీ సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని ప్రతిష్ఠించి నా ప్రభా. అయ్యా నీ కొరకు ముందుగా అయ్యా పరిగెత్తే కృపను మాకు దయచిన ప్రభా. ఈ రాత్రికాల సమయం నా ప్రభా ఎవరే కీడులో ప్రమాదంలో పడకుండా మీరు తోడుగా ఉండండి, ప్రతి బిడ్డ ప్రయాణంలో తోడుగా ఉండండి నా ప్రభా. ఈ రాత్రికాల సమయం మంచి నిద్రను దయచేయండి, వేకులొచ్చి నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయండి. ప్రతి చీకటి దయ్యం ఆ దురాత్మ ఏసునామంలో కూలగొట్టండి నా ప్రభా, ఏసునామంలో కాలిపోల నా ప్రభా. అయ్యా ఈ రోజు జయకరంగా మీటింగ్ జరిగించినందుకు నీకు వందనాలు యేసయ్యా. నీ దాసుని వాడుకున్నందుకు వందనాలయ్యా. ఎన్నో వాక్యాల ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు యేసయ్యా. నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభా మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, brothers and sisters. Praise the Lord, brothers and sisters.